జూలై 27 మోరించపల్లి వాసులు జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు తెల్లవారుజామున మోరించవాగుకు వచ్చిన వరద ఆ గ్రామాన్ని ముంచెత్తేసింది. గ్రామస్తులకు అదో పీడకల. గుర్తు చేసుకుంటూనే గుండెలు బాదుకుంటూ తమ గోడును వెళ్లబోసుకుని నేటికి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ వర్షం పడితే ఎక్కడో ఏదో మూల మోరించపల్లి ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉంటారు. గతేడాది జూలైలో ఎడతెరిపి లేని వర్షాలు మోరించపల్లి వాసులకు పీడకలని మిగిల్చాయి. గణప సముద్రం చెరువు మత్తడి పడి భారీగా వరద నీరు మోరించవాగులో చేరడంతో 2023 జూలై 27వ తేదీ ఉదయం 4 గంటలకు వరద నీరు మోరించపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. నిద్రలో ఉన్న జనం మేల్కొనేలోపే వరద ముంచెత్తి చేయవలసిన నష్టం చేసింది. అప్రమత్తమైన వారు ప్రాణాలు కాపాడుకున్నారు. వరదలో చిక్కుకున్న మరికొందరిని రెస్క్యూ టీంలు కాపాడాయి. ఆ వరద నీటికి వేల ఎకరాలు నీటి మునిగాయి. వేలల్లో పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక మోరించపల్లి గ్రామం రూపురేఖలు లేకుండా తయారైంది. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజల్ని కదిలిస్తే కన్నీళ్లతోనే ఆ రోజు జరిగిన ఘోరాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తారమ్మ మేము లేచే వారికే కరెంటు వేయింది. నీళ్ళు వచ్చినాయి, మా పక్కలకే వచ్చినాయి. మాకు ఇంత మంచి నీళ్ళు వస్తే పైకి బంగ్లా ఎక్కినాం, ఇంట్లోకి రాలేదు, మునిగినాం. అంతా బర్రెలను విడిచిపెడదామని వరకు మాకు ఏది దోయలే. బండి కొట్టుకపోయింది, బర్రెలు కొట్టుకపోయినాయి, దుడ్డేలు, మాకు ఇంట్లో బియ్యం అన్నీ పోయినాయి. ఇక మాకు మోరించపల్లి ఇట్లా వచ్చింది. ఇక వర్షం వచ్చింది. తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళు రమణారెడ్డి ఎమ్మెల్యే తెల్లారి వచ్చిండు. ఇక మేము 2 అయింది. పోలీసు వాళ్ళు వచ్చి బయటికి వెళ్ళుర్రి మస్తు ఇక కొట్టుకుపోయే తట్టున్నది అని అప్పుడు 2 గంటలకు కిందికి దిగినాం. దిగి కరకపల్లికి పోయినాం. బయలుకు ఆడికి పోయే వరకు ఇక మా వాళ్ళు తీసుకపోతే వాళ్ళ ఇంటికాడ ఇక బట్టలు మనిషికోటి చీర ఇచ్చిర్రు. మనిషి పిల్లలకు అందరికీ బట్టలు ఇచ్చిర్రు, కట్టుకున్నాం. ఇక పొద్దుకి ఆడ వండుకున్నాం. మళ్ళీ తెల్లారి వచ్చే వరకే ఎమ్మెల్యే వచ్చిండు, ఇదంతా చూసిండు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా మోరించపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తితే ప్రభుత్వం తమని ఆదుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లని, పంటలను, పశువులను, చివరికి మనుషుల ప్రాణాలను కోల్పోయినా ప్రభుత్వం తమను ఆదుకునే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ప్రసాద్. మోరించపల్లి మాది విలేజ్, మండలం భూపాలపల్లి. అయితే ఈ రోజుకి సంవత్సరం అవుతున్నది. ఇది వరదలు బీభత్సం జరిగి ఈ వరదలు వచ్చి మేము మా కుటుంబాలు నాశనం కావడమైనా, ఇల్లులైనా ఖరాబ్ కావడమైనా ఈ నష్టపరిహారం చాలా జరిగింది. దానికి ప్రభుత్వము కొంతవరకు మాత్రమే సాయం చేయగలిగింది. పూర్తిగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కూడా, ఈ అధికారులైనా కూడా ఇప్పటికీ కూడా మాకు భయంగానే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుందేమోనని భయంగా ఉంది. అది ఆ నష్టాన్ని మళ్ళీ రాకుండా అధికారులైనా కూడా ఇప్పటికీ గమనించి మాకు ఎంతవరకు వాళ్ళకు సాధ్యమైనంత వరకైనా కూడా మాకు అలాంటి సిచ్యువేషన్ ద్వారా ఏదైనా ముందు చెప్పగలిగితే మేమైనా కూడా వేరే పక్క వేరే కొంచెం గడ్డ వరకైనా కూడా మేము వెళ్ళి మా ప్రాణాలైనా మేము కాపాడుకునే వ్యవస్థలో మేము చేసుకుంటాము. అధికారులు ఇప్పటికైనా కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు మాకు సూచనలు ఇస్తారని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ప్లస్ ఆర్బీ న్యూస్ వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేయగలుగుతున్నారు. మా ఏ విషయాలున్నా కూడా మాకు అందిస్తున్నారు.
వాళ్ళైనా కూడా ప్రజలకు చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు.